దశాబ్దాలు గడుస్తున్న మారుమూల ప్రాంతాలకు సరైన రవాణా లేకపోవడం వ్యవస్థాగత లోపాలకు అద్దం పడుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం బొబ్బాయిపల్లి అందుకు నిదర్శనం. కుకునూరు బొబ్బాయిపల్లి మధ్య సుమారు 2 కిలోమీటర్లున్న రహదారిలో తార్ రోడ్డు వేసేందుకు శ్రీకారం చుట్టారు. 6 నెలల క్రితం కంకర వేసి వదిలివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక అధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్డు పనులు పూర్తి కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఎంత మేర రహదారి పనులు పూర్తయ్యాయి? మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం బొబ్బాయిపల్లి గ్రామవాసులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా? 5 సంవత్సరాల క్రితం అంటే సుమారు గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ వాళ్ళకి ఆ రోడ్ అనేది శాంక్షన్ అయ్యడం జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం తర్వాత మారడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అప్పటి నుంచి జాప్యం జరుగుతూ వస్తున్న రోడ్డుకి సుమారు 6 నెలల కిందట ఇక్కడ గుత్తేదారు ఇక్కడ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కంకర పరిచి వదిలేశారు. దానిపైన వెళ్ళడం కోసం 6 నెలల నుంచి నిత్యం నరకం అనుభవిస్తున్నాము. అలాగే స్కూలుకు వెళ్ళే పిల్లలు సైతం వెళ్ళాలంటే కూడా జంకుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కంకర వల్ల వాళ్ళు సైకిళ్ళ మీద వెళ్ళే పరిస్థితి ఉంది. సో అక్కడ స్కిడ్ అయి కింద పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే ద్విచక్ర వాహనాలు ఢీకొని చాలా మంది గాయాల బారిన పడ్డారని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. బొబ్బాయిపల్లి గ్రామవాసులు మనతో ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ఈ రోడ్డు సమస్య అంటున్నారు కదా, ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ రోడ్డు సమస్య? గత 5 సంవత్సరాల నుంచి ఉంది. అది కట్ట ఉంది. కట్ట గత ప్రభుత్వం అమలు చేసిండ్రు. అమలు చేసినా కానీ అది కంప్లీట్ చేయలే. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక కంకర వరిసిండు. కంకర వరిసిపోయిండు. రోజు నిత్యం పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. 2 చక్రాల వాహనాలకు ఇబ్బంది అవుతుంది. కొందరు కాలు విరిగింది. 5-6 యాక్సిడెంట్లు జరగడం జరిగింది. కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. ఇక్కడ అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. మొత్తంగా ఎలాంటి ఇబ్బంది పడుతున్నామంటారు? ఇప్పుడు ఏం కోరుతున్నారు? ఇక్కడ త్వరలో మాకు డాంబర్ వేయాలని కోరుతున్నాము. లేదంటే తీవ్ర యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతిరోజు నిత్యం లేస్తే కుకునూరుపల్లికి బొబ్బాయిపల్లికి అనుసంధానం ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కుకునూరుపల్లికి వెళ్ళి తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి గాయాల బారిన పడుతున్నారు. కుకునూరుపల్లి నుంచి బొబ్బాయిపల్లికి 2 కిలోమీటర్ల రోడ్డు. 2 కిలోమీటర్ల రోడ్డు అయితే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు. దానికి డాంబర్ దిక్కులేదు. ఆ మధ్య కాలంలో అంతల్నే 5 సంవత్సరాల క్రితము రైల్వే శాంక్షన్ అయ్యి రైల్వే కట్ అయిపోయాక ఇటు రైల్వే అటు బ్రిడ్జ్ అంటాడు, అటు డాంబర్ అంటాడు, ఇటు కంకర్ అంటాడు. 6 నెలల నుంచి కంకర దిక్కు లేదు. ఇది మెయిన్ రోడ్డు కొండపోశం వరకు 10 గ్రామాల ప్రజలు నిత్యం పొద్దున లేస్తే సాయంత్రం వరకు వెహికల్స్, జాతర, ప్రతి ఒక్కటి రావణబండ, రామాలయం ఎన్నో బండ్లు పోతుంటాయి వస్తుంటాయి. బండి మీకలు జారిపోతాయి, ఓడికే యాక్సిడెంట్ అయితే ఓడికే కాలిరిపోతుంది. మాకు ఏం లేదు, అతి వేగంతో డాంబర్ వేయాలి. కుకునూరుపల్లి బొబ్బాయిపల్లి రోజు రవాణా జరుగుతుంది. స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు కట్ట మీద అప్పుడు రైల్వే ట్రాక్ వాళ్ళు ఏమని చెప్పారంటే, రైల్వే ట్రాక్ మేమే ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని చెప్పారు. చాలా రోజుల నుంచి చెప్తారు. ఈ రోడ్ కాంట్రాక్టర్ నడితే ఏమన్నాడు, రైల్వే వాళ్ళు మేమే బ్రిడ్జ్ చేస్తాం, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. మా ఊర్లోకి వెళ్ళి మట్టి తీసి కట్ట పోసిర్రు. పోస్తే మేము సరే అని చెప్పినాం. మా ఊరు గ్రామ పంచాయతీ కూడా ఒప్పుకున్నారు, పోసిర్రు. అది ఇంతవరకు అది అయితేనే ఉంది. అది అయిపోయి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 నెలల క్రితం ఏమైంది, కంకర వరిచిపోయాడు. కంకర వరిచి కొన్ని రోజులు బండి ఆపిడు, మళ్ళీ బిల్ ఏదో రిలీజ్ కాగానే మళ్ళీ వచ్చి మళ్ళీ కంకర వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. రెగ్యులర్ ఇదే దిన చర్య లెక్క అయిపోయింది. ఈ రోడ్డు గత 6 నెలల నుంచి అని ఇట్లే కంకర పోసి వదిలేశారు. చాలా యాక్సిడెంట్లు అయినాయి. 2-3 కాళ్ళు ఎరిగినాయి. అలాగే 2-3 పంచాలు గిట్ల అయినాయి. ఈ రోడ్డు ఆపోజిట్ వచ్చినామని చెప్పి ఈ రోడ్డు జేఎస్ఆర్ కాంట్రాక్టర్ వాళ్ళు పట్టుకున్నారు. తొందరగానే ఈ రోడ్డు తక్షణమే స్పందించి అమలు చేయాలని కోరుతున్నాము. ఇది మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే ఇంకో పక్కన గుత్తేదారు నిర్లక్ష్యం కావచ్చు. మొత్తంగానైతే ఈ 3 కిలోమీటర్ల మేర ప్రయాణము నిత్యం నరకం లాగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి బొబ్బాయిపల్లి గ్రామవాసులు చెప్తున్నారు. త్వరితగతిన ఇక్కడ ఈ కంకర రోడ్డు పైన మనకి తారు వేయాలి, రోడ్డు విస్తరించాలని, లేదంటే ఈ కంకర తీసేసి పాతకాలంలో ఎట్లా ఉంది అలాగే మట్టి రోడ్డునైనా ఉంచాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, బొబ్బాయిపల్లి నుంచి.